ఏం చేస్తే రోగాలు తగ్గుతాయి? అది కాదు మనకు కావాల్సింది. అసలు రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఇది ముఖ్యమని చెప్తాను నేను. రోగాలు రావడానికి 3 రకాల కారణాలని చెప్పుకున్నాం. భౌతిక కారణాలు, మానసిక కారణాలు, ఆధ్యాత్మిక కారణాలని చెప్పుకున్నాం. ఇప్పుడు మానసిక కారణాల గురించి తెలుసుకుందాం. దేనికైనా పరిష్కారం శ్వాస మీద ధ్యాసే, గుర్తెట్టుకోండి. గైడింగ్ కానీ సంకల్పాలు కానీ ఏం కాదు, అన్నిటికీ పరిష్కారం శ్వాస మీద ధ్యాస. ఈ మానసిక కారణాల వల్ల వచ్చే రోగాలు 40 నుంచి 50% ఉంటాయి. ఎక్కువ ఇవే ఉంటాయి. మరి ఎలా వస్తాయి మానసిక కారణాల వల్ల? డాక్టర్లు చెప్తూ ఉంటారు, కొన్ని రోగాల్ని ఏమంటారంటే సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. అంటే మానసిక కారణాల వల్ల వచ్చేవన్నీ. కొన్ని రోగాలు మీరు చూడండి, ఎన్ని మందులు వాడినా, ఎంత ట్రీట్మెంట్ చేయించుకున్నా తగ్గవు. డాక్టర్లు ఏమంటారంటే అవి దీర్ఘకాలిక రోగాలు అని చెప్తూ ఉంటారు. దానికి ఒక బిరుదు ఇచ్చారు, దీర్ఘకాలిక రోగాలు. అంటే జీవించినంతకాలం ఉండే రోగాలండి. అటువంటి రోగాలకి జీవించినంతకాలం మందులు వాడుతూనే ఉండాలి. ఓ షుగర్ కానీ, బీపీ కానీ, అల్సర్స్ కానీ, కొన్ని హార్ట్ డిసీజెలు కానీ, క్యాన్సర్ కానీ, ఎయిడ్స్ కానీ, కిడ్నీలు ఫెయిల్యూర్స్ కానీ, ఇలాంటివన్నీ అలా మందులు వాడుతూనే ఉండాలి బతుకున్నంతకాలం.